సో ఈ రోజుల్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారండి. సో ఈస్ రియల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల హార్ట్ అటాక్స్ ఏమైనా ప్రివెంట్ అవుతున్నాయా, ఎక్కువ అవుతున్నాయా? ఇది కామన్‌గా అడిగే క్వెషన్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ నిజంగా చాలా ఇట్స్ అడ్వాంటేజ్ థింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో పెట్రోల్ ప్రైజెస్ చాలా పెరిగాయన్నమాట. సో గవర్నమెంట్ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ అడ్వైస్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా మందికి హార్ట్ రిస్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అంటారా? సో వర్క్ ఫ్రమ్ హోమ్‌లో యూజువల్‌గా ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ ఏమి ఉండదు. జంక్ ఫుడ్ ఎక్కువ తింటుంటారు. స్క్రీన్ టైమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యామిలీలో కూడా యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ టీవీ ముందర కూర్చొని వర్క్ చేసుకుంటూ ఇలాగా చాలామంది హార్ట్ హెల్త్ అనే గురించి మర్చిపోతున్నారనమాట. ఇవి స్లోగా వెయిట్ గెయిన్, బ్లడ్ ప్రెషర్, ఎక్కువ షుగర్స్ అన్‌కంట్రోల్ అవ్వడము ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్‌ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ల్యాప్‌టాప్ ముందు గంటల తరబడి కూర్చొని మూవ్‌మెంట్ లేకుండా ఉన్నారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది హార్ట్ వెజల్స్‌లో చాలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్స్ కామన్‌గా వస్తుంటాయి. అందుకే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా అడ్వైస్ ఏంటంటే ప్రాపర్‌గా హైడ్రేట్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారో, 1 అవర్‌కి ఒకసారి లేసి 10 మినిట్స్ వాక్ చేసి, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వర్క్ ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, హార్ట్ హెల్త్ ఎలా మనం కాపాడుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్.